Hi engineers and future engineers. Welcome to episode 22 of DSS series. ఈ రోజు వచ్చి మనము 3 sum closest ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఐ హైలీ రికమెండ్ యూ టు వాచ్ ఎపిసోడ్ 19, 20, 21. ఆ 3 పర్టికులర్ వీడియోస్లో వచ్చి నేను 3 sumని ఎలా సాల్వ్ చేయాలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బెటర్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 చూసి ఈ వీడియో చూస్తే మీకు చాలా 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 బాగా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఈ కొంచెం డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కూడా క్యాచ్ చేయాలి అంటే వాచ్ దోస్ 3 అండ్ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద ప్రాబ్లమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ట్రై చేస్తాము. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బెటర్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్ డిస్కస్ చేస్తాము. టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ ద ఇంట్యూషన్ టు డూ దిస్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ పర్టికులర్ వే. ఈ పర్టికులర్ టాపిక్స్ మీద మాట్లాడుకోపోతాం అనమాట. ఓకేనా, మాట్లాడుకుంటాము. ఐ మీన్ దట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ ఏమంటున్నాడు వీడు, గివెన్ అన్ ఇంటీజర్ ఇన్ నమ్స్ ఆఫ్ లెంత్ n అండ్ అన్ ఇంటీజర్ టార్గెట్. ఫైండ్ 3 ఇంటీజర్స్ ఇన్ నమ్స్ అనేది ఏంటంటే ఒక అరే సచ్ దట్ ద సమ్ ఇస్ క్లోజెస్ట్ టు ద టార్గెట్. ద సమ్ ఇస్ క్లోజెస్ట్ టు ద టార్గెట్ అంటే చూద్దాం. ఇంకా ఇట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద 3 టార్గెట్స్. యూ మే అజ్యూమ్ దట్ ఈచ్ ఇన్పుట్ వుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. ఫైన్. ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు మనకు ఒక సమ్ ఇస్తాడు టార్గెట్ అని. టార్గెట్ ఇక్కడ 1 ఇచ్చాడు. వాడు మన ఏం అడుగుతాడు, నేను ఒక అరే కూడా ఇస్తాను. నువ్వు ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకో, ఆ 3 ఎలిమెంట్స్ని యాడ్ చేయు. ఇట్ షుడ్ బి ద క్లోజెస్ట్ సమ్. అంటే ఇప్పుడు మైనస్ ఒకసారి దీన్ని ఫస్ట్ రాద్దాము, రాసి కొంచెం బెటర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకు అరే ఏమి ఇచ్చారు, -1 2 1 -4, -1 2 1 -4. ఇది వాళ్ళు ఇచ్చిన మనకి అరే. వీడు ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి ఏ అయినా 3 ర్యాండమ్ ఎలిమెంట్స్ తీసుకో అండ్ హెల్ప్ మీ విత్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్లోజెస్ట్ టు 1. ఓకేనా, లెట్స్ చూద్దాం. ఇప్పుడు ఏంటో ఫస్ట్ ఈ 3 తీసుకుంటా. -1 + 2 + 1 +1 -1 పోయింది 2. ఓకే, 2 ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఆన్సర్స్ టు 1. ఫైన్. ఇప్పుడు ఈ 3 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ 3 తీసుకుంటా. సరే, ఆ రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్దాము. ఫస్ట్ ఈ 3 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది తీసుకుందాం. -1 + 2 -4, -1 -2 -5 + 2 -3 వస్తుంది. 2 కన్నా దగ్గర ఉందా 1కి? లేదు. సో నెగ్లెక్ట్ దిస్. ఇప్పుడు నెక్స్ట్ -1 1 -4, -1 + 1 -4 +1 -1 పోతే -4. -4 ఇస్ క్లోజెస్ట్ టు 1 కంపారిటివ్లీ? కాదు. ఇప్పుడు నెక్స్ట్ టైం తీసుకుందాం. 2 1 -4 తీసుకుందాం. 2 1 -4 -2 + 1 -1 ఈజ్ -1 ఇస్ క్లోజెస్ట్ టు 1? కాదు. నా దగ్గర 1 ఉంది, నా దగ్గర -1 వచ్చాయి. ఇప్పుడు మనం ఆన్సర్స్ రాసుకుందాం. మనకి ఏమేమి వచ్చాయి. 1 ఈజ్ ద టార్గెట్ దట్ దే హెవ్ గివెన్. నాకు 2 వచ్చింది, -1 వచ్చింది, -3 వచ్చింది, -4 వచ్చింది. ఇప్పుడు మీరు చూసుకుంటే 1కి దగ్గరగా ఉంది అన్నిటికన్నా. -1కి 1కి మధ్యలో -1 ఇంకా 0, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1కి 2కి మధ్యలో 2 ఒకటే ఎలిమెంట్. అంటే ద డిఫరెన్స్ ఓవర్ హియర్ ఈస్ 1. డిఫరెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 0. ఇక్కడ ఇంకెక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏమర్థమైంది, సో 2 ఈజ్ ద క్లోజెస్ట్ సమ్, 2 ఈజ్ ద క్లోజెస్ట్ ఆన్సర్ టు ద టార్గెట్. అందుకని ఇక్కడ మనం ఆన్సర్ 2ని రిటర్న్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనం కనుక ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఏమంటారు, ద సమ్ దట్ ఈస్ క్లోజెస్ట్ టు ద టార్గెట్ ఇస్ 2, -1 + 2 1. గాట్ ఇట్? దిస్ ఇస్ హౌ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గోస్ అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి హౌ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద క్వశ్చన్. మన దగ్గర ఆల్రెడీ మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు చాలా బెటర్గా అర్థమవుతుంది. ఐ హైలీ రికమెండ్ యూ టు గో అండ్ వాచ్. మనకి ఇచ్చినారు ఏంటిది, -1 2 1 4. ఓకే, అటు రాసిన పెద్ద ఫరక్ ఏం పడదు, బట్ స్టిల్ -1 2 1 -4. ఇప్పుడు ఏంటంటే మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో వెళ్దాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే ప్రతిసారి మనము ఎలా అంటే దీన్ని I అనుకుందాము, దీన్ని J అనుకుందాము, దీన్ని K అనుకుందాం. ఇలా ఫస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకొని -1 + 2 + 1 సమ్ చేస్తాం. నాకు ఇక్కడ 2 వచ్చింది. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐని అలానే ఉంచి, దీన్ని కొంచెం తగ్గించుకుంటా, ఐని అలానే ఉంచి, జేని కూడా అలానే ఉంచి, కేని మూవ్ చేస్తా. కేవలం కేని మాత్రమే మూవ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, -1 + 2 -4 అవుద్ది. -5 -3 ఇస్ ఆన్సర్. ఇప్పుడు కే ఎండ్ అయిపోయింది కదా. ఓకే, కే ఎండ్ అయిపోయిందని ఇప్పుడు జే దగ్గరకు వస్తా. జేని ఒక్క అడుగు ముందుకు మూవ్ చేస్తా. ఇప్పుడు ఏమైంది, నాకు -1 + 1 -4, ఈ 2 కొట్టుకపోతే -4. అంటే దిస్ విల్ బి ద కే ఐడియల్. కే ఇక్కడితో అయిపోతుంది. ఇక్కడితో మన ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఐ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఐని తీసుకుంటాం. అప్పుడు ఇది జే అవుతుంది, ఇది కే అవుతుంది. ఇప్పుడు ఏమైంది, 2 + 1 -4. ఇక్కడ ఏమైంది, 3 -4 -1. ఇప్పుడు
అంతే. దీస్ ఆర్ ద ఓన్లీ 4 పాసిబుల్ ట్రిప్లెట్స్ దట్ వీ కెన్ ఫార్మ్ అవుట్ ఆఫ్ దిస్ గివెన్ అరే. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను అండ్ మీ అందరికి తెలుసు కూడా అనుకుంటారు హౌ టు ఫిగర్ ద ట్రిప్లెట్ అని, హౌ టు ఫిగర్ ద ట్రిప్లెట్స్ అని. ఫైన్, మీకు ట్రిప్లెట్స్ తీసుకొని రావాలి. గాట్ ఇట్. ఇప్పుడు మీరు ట్రిప్లెట్స్ అని తీసుకొచ్చేసారు, మీ దగ్గర ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, విచ్ ఇస్ ద నియరెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి ప్రతిసారి. దిస్ ఇస్ ద మేజర్ టాస్క్ ఓవర్ హియర్. ట్రిప్లెట్స్ ప్రింట్ చేయడం అందరికీ వచ్చు. ఎలా చేస్తారు ట్రిప్లెట్స్ ప్రింట్ జనరల్గా? ఫస్ట్ మీరు ఒక లూప్ తీసుకుంటారు. ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n-2. n అంటే అరే డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. ఇక్కడ n-2 ఎందుకు తీసుకుంటారు అంటే అది చెప్తా వినండి. నేను 0 1 2 3 సైజ్ ఆఫ్ ద అరే ఎంత 4 అంటే n వాల్యూ ఎంత, ఇక్కడ n వాల్యూ 4. n మైనస్ అంటే ఇక్కడ ఏం చేస్తే n-2 అని రాస్తా. 4 - 2 ఎంత 2 అంటే ఈ I లెస్ దెన్ 1 అంటే I కెన్ ఓన్లీ గో టిల్ 0 and 1. ఈ 2 వాల్యూస్ మాత్రమే తీసుకోగలుగుతుంది. 2 కూడా తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రాయట్లేదు. I లెస్ దెన్ n-2 రాస్తాను. ఇప్పుడు నేను కూడా లాజిక్ చెప్తా. I 1 వరకే వెళ్తుంది. 1 వరకు ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇక్కడ J ఇక్కడ K రావాలి కాబట్టి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను Iని ఇక్కడ తీసుకొని వెళ్ళాను అనుకో, నాకు J వస్తుంది కానీ Kకి ఎటువంటి ఎలిమెంట్ లేదు. నేను ఎప్పుడైతే K ఎలిమెంట్ యాక్సెస్ చేద్దాం అనుకుంటే అప్పుడు నీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో టు బీ అవేర్ ఆఫ్ దిస్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఐ నీడ్ టు మేక్ షూర్ నా I అనేది లాస్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ అయ్యి ఉండాలి. అప్పుడే నేను Jకి ఇంకా Kకి కూడా కొంచెం స్పేస్ ఇస్తాను. అందుకనే I is less than n-2 రాసుకోవాలి. నెక్స్ట్ ఫర్ int J ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. నువ్వు ఆల్రెడీ దీన్ని I అనుకుంటే నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి J స్టార్ట్ అవుతుంది. J షుడ్ బి లెస్ దెన్ n-1. ఇప్పుడు J షుడ్ బి లెస్ దెన్ n-1 ఎందుకు అంటున్నాను నేను, ఎందుకంటే నువ్వు ఇక్కడి వరకు మాత్రమే వెళ్ళాలి. నువ్వు లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్ళిపోయావు అనుకో, Kకి ప్లేస్ ఉండదు కదా, అందుకని అలా. నెక్స్ట్ ఏం రాస్తాను, ఫర్ K ఈజ్ ఈక్వల్ టు J ప్లస్ 1. J ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి K స్టార్ట్ అవుతుంది, K. ఇప్పుడు ఈ K అనేది ఎండ్ వరకు వెళ్ళాలి ప్రతిసారి. K అనేది ఎండ్ వరకు వెళ్ళాలి, K ప్లస్ ప్లస్. ఇప్పుడు ప్రతిసారి ఇది ఇలా నువ్వు కనుక ఇలా రాసి ఇలా int sum ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ I ప్లస్ అరే ఆఫ్ J ప్లస్ అరే ఆఫ్ K అన్నావు అనుకో, నీకు కావాల్సిన ట్రిప్లెట్స్ అన్నీ వచ్చేస్తాయి. దిస్ ఇస్ హౌ యూ గెట్ ఆల్ ద 3 ట్రిప్లెట్స్ అనమాట. అన్ని ట్రిప్లెట్స్ వస్తాయి నీకు అన్ని ట్రిప్లెట్స్ వచ్చాయి. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి, ఇక్కడ యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ద మినిమమ్, ద వన్ విచ్ ఇస్ వెరీ క్లోజెస్ట్ టు ద టార్గెట్. దీని ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. మనకి ట్రిప్లెట్స్ ఎప్పుడైనా మనం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అవ్వాలి ప్రాబ్లమ్. ఫస్ట్ మనకి ఏమొచ్చు, ఇంకేం ఫిగర్ అవుట్ చేయాలి. నాకు ట్రిప్లెట్స్ అన్ని ఫామ్ చేయడం వచ్చు, బాగుంది, కానీ నాకు ఆ క్లోజెస్ట్ ఎలా తెలుసుకోవాలి అది ఒకటే అర్థం కాదు. నౌ లెట్స్ బ్రెయిన్ స్టార్మ్ ఓవర్ హియర్. ఓకే, ఇక్కడ మనం బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం కొంచెం. సో నేను కొంచెం ఇక్కడ స్పేస్ తీసుకొని -1 2 1 -4 తీసుకుంటున్నా. నాకు క్లోజెస్ట్ సమ్ స్టోర్ చేసుకుని ఒక వాల్యూ కాల్ CS అనుకుంటున్నాను, క్లోజెస్ట్ సమ్. ఓకే, ఇనిషియల్గా 0 ఉంటుంది. మన టార్గెట్ ఎంత ఉంది, ఇక్కడ టార్గెట్ వచ్చి 1 ఉంది. నేను ఫస్ట్ టైం మనకు తెలుసు, నేను ఫస్ట్ టైం సమ్ మనకి 2 3 -4 వచ్చాయి. వీటిని మనం కాపీ చేసుకుందాం, మన దగ్గర తీసుకెళ్ళిపోదాం. వీటిని కాపీ. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ లాజిక్, వినండి జాగ్రత్తగా. నేను మంచిగా చెప్తే ఓకే. సో ఫస్ట్ టైం క్యాలిక్యులేషన్ అప్పుడు నాకు ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. నేను ఫస్ట్ టైం నేను ఒక ట్రిప్లెట్తో క్యాలిక్యులేషన్ నాకు 2 వచ్చింది. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను చెక్ చేస్తా ఇది 2 కన్నా పెద్దదా చిన్నదా అనేది. ఇఫ్ సమ్ సార్ ఫస్ట్ నేను కోట్ రాయడం కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కంపేర్ చేస్తాను 2 కన్నా పెద్దదా చిన్నదా. 2 కన్నా పెద్దగా అయినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది రెండు మధ్యలో క్యాలిక్యులేట్ చేస్తాను. గ్యాప్ ఎంత ఉంది 2కి 1కి, 2 - 1 చేస్తా. గ్యాప్ ఎంత వచ్చింది, నాకు 1 వచ్చింది. నేను ఈ గ్యాప్ని ద మినిమం గ్యాప్ అనుకుంటా, ఓకే. నేను మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తాను. నాకు -3 వచ్చింది. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తే ఏమొచ్చింది, నాకు -3 వచ్చింది. ఇప్పుడు నేను గ్యాప్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 1 పెద్దదా -3 పెద్దదా, 1 పెద్ద -3 పెద్ద, -1 పెద్దది, ఎందుకంటే మనసు పాజిటివ్ నెంబర్ అనమాట. 1 -3 చేస్తాను నేను, ఎందుకంటే నేను ఫిగర్ అవుట్ ద గ్యాప్. ఒక 2 ఎలిమెంట్స్ మధ్యలో గ్యాప్ కావాలి అంటే ఎప్పుడైనా మైనస్ చేయాలి. -(-) ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఇది 1 + 4 అవుద్ది. వాటి మధ్యలో గ్యాప్ వచ్చి 5 అవుద్ది. మన దగ్గర ఉన్న ప్రీవియస్ గ్యాప్ ఎంత 1, ఇప్పుడు వచ్చిన గ్యాప్ ఎంత 5. ఈజ్ -3 ఇస్ ద క్లోజెస్ట్ ఎలిమెంట్ టు 1? నో, ఎందుకంటే గ్యాప్ అనేది 1 కన్నా చాలా పెద్దగా ఉంది. సో దిస్ ఇస్ నాట్ ద క్లోజెస్ట్ ఎలిమెంట్, 5. నెక్స్ట్ -4 వచ్చింది. నేను ఏం చేస్తాను, మళ్ళీ -4. ఇప్పుడు ఏదైతే పెద్ద ఎలిమెంట్ అది ఫస్ట్ తీసుకుంటే ఎప్పుడు నేను 1 - (-4) ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 1 + 5 ఎంత వచ్చింది, 6 వచ్చింది.
ఈ 6 is the minimum gap that is possible. 6 is the minimum gap. -4 నా ఆన్సర్ అవ్వాలి అంటే అసలు దగ్గరగా ఉండాలి 1కి. ఇక్కడ ఇదేమో 6 డిఫరెన్స్తో ఉంది. సో దిస్ కాన్ బి మై ఆన్సర్, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ గ్యాప్ 1తో ఆన్సర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ దీన్ని చేస్తాం. -1 వచ్చింది. 1 -1 2. ఇప్పుడు 2 is the gap. 2 is the gap. 2 is the closest one. గ్యాప్ 2 ఉంది అంటే -1కి మనకు వచ్చిన ఆన్సర్కి మనకి ఇచ్చిన టార్గెట్కి మధ్యలో గ్యాప్ 2 ఉంది. కానీ మన దగ్గర ఉన్న గ్యాప్ మినిమం గ్యాప్ ఎంత 1. సో మినిమం గ్యాప్ 1 కాబట్టి ద క్లోజెస్ట్ సమ్ ఫర్ దిస్ ఇస్ 2. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతిసారి నేను ఇక్కడ ఇంకో చిన్నది చెప్పాలనుకుంటారు. ఏంటంటే ఇక్కడ మాత్రం నేను సమ్ మైనస్ టార్గెట్ చేశాను. మీరు చూసుకుంటే సమ్ మైనస్ టార్గెట్, సమ్ టు మెయిన్ టార్గెట్స్. కానీ మిగతా వాటి అన్నింటిలో టార్గెట్ మైనస్ సమ్ చేస్తున్నా. ఇక్కడ చూడు టార్గెట్ మైనస్ సమ్ చేశాను నేను. వై ఐ హ్యావ్ డన్ దిస్, ఎందుకంటే ఎప్పుడైనా నేను పెద్ద నెంబర్ అయితే చిన్న నెంబర్ని మైనస్ చేస్తే నాకు ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. అండ్ దాట్ పాజిటివ్ వాల్యూ విల్ హెల్ప్ మీ విత్ ద గ్యాప్, ఎగ్జాక్ట్ గ్యాప్ అనమాట. గాట్ ఇట్. మనం గ్యాప్ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా మనం పెద్దవాడి నుంచి చిన్నవాడిని తీసేయాలి. చిన్నవాడి నుంచి పెద్దవాడిని తీసేస్తే నెగిటివ్లోకి వస్తుంది. దట్ ఈస్ నాట్ హౌ యూ క్యాలిక్యులేట్ ద గ్యాప్. గ్యాప్ ఎప్పుడైనా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనం పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళని తీసేస్తాం. అందుకనే బేస్డ్ ఆన్ ద కండిషన్స్ నేను పెద్దదా చిన్నదా చూసుకొని దాన్ని బట్టి రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే చేశానో అదే మనం కోటి రూపాయలు రాయబోతున్నాం. సో ఏం చేసాము ఇక్కడ మనము ఫస్ట్ మనకి సమ్ వచ్చింది, సమ్ క్యాలిక్యులేట్ చేసాము. సమ్ క్యాలిక్యులేషన్కి ఒక ర్యాండమ్ వాల్యూ వస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, array of I plus array of j plus array of k చేసి నీకు సమ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ చెక్ చేస్తాను. ఇఫ్ ఇనిషియల్గా గ్యాప్కి ఏదో ఒక వాల్యూ ఉండాలి, ఓకేనా. గ్యాప్ వచ్చేసి నేను మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాను. మ్యాక్సిమం జావాలో వచ్చేసి దీన్ని ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అంటారు. మీరు ఇలా కనుక తీసుకుంటే దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ దట్ ఈస్ పాసిబుల్ అనమాట. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి మ్యాక్స్ వాల్యూ. నేను ఏం చేస్తాను, ఇఫ్ గ్యాప్ ఈస్ గ్రేటర్ దాన్, ఫస్ట్ దీనికన్నా ముందు నేను ఇంకొకటి చెక్ చేస్తాను. అదేంటిదంటే చూడండి, ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్. నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్. ఇక్కడ 2 అనేది టార్గెట్ కన్నా పెద్దగా ఉంది. ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మనకు కావాల్సిన టార్గెట్ 10 అనుకుందాం, ఓకేనా. మనకేమో సమ్ ఒకటి 14 వచ్చింది, ఇంకొకటి 9 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కేసు ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 1, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 4. ఇప్పుడు మనం ఈ రెండిట్లో డిఫరెన్స్ తీసుకొని రావాలి. నేను 9 - 10 చేస్తే నాకు ఎంత వస్తుంది, -1 వస్తుంది. అదే నేను 10 - 14 చేస్తే నాకు ఎంత వస్తుంది, -4 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ గ్యాప్స్ నెగిటివ్ నెంబర్స్లో వస్తుంది. నెగిటివ్ కన్నా పాజిటివ్ నెంబర్స్లో ఉండడం బెటర్ కాబట్టి నేను ఏం చేస్తా, ప్రతిసారి ఏదైతే పెద్ద ఎలిమెంట్ దాన్ని ఇప్పుడు తీసుకుంటా, కానీ పెద్ద నుంచి చిన్నదాన్ని తీసేస్తా. అప్పుడు నాకు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఇక్కడ 14 పెద్దది, సో 14 - 10 అలా 4. అలా నేను గ్యాప్ని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇఫ్ మై సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్, నేను సమ్ నుంచి టార్గెట్ని తీసేస్తాను. ఇఫ్ మై టార్గెట్ ఈజ్ గ్రేటర్ దెన్ సమ్, నేను టార్గెట్కి సమ్ తీస్తాను. అదే ఇక్కడ రాసిన చూడండి. ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్ ఇస్ మై ఫస్ట్ కండిషన్, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్, లోపల ఇంకొక ఇఫ్ రాస్తా. ఇఫ్ గ్యాప్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ మైనస్ టార్గెట్, నేను చెక్ చేస్తున్నా ఇఫ్ మై గ్యాప్ ఈజ్ గ్రేటర్ దెన్ సమ్ మైనస్ టార్గెట్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర గ్యాప్ వచ్చేసి 5 ఉంది అంటే నా దగ్గర ఒక ప్రీవియస్ ఆన్సర్ ఉంది, దాంట్లో గ్యాప్ 5 ఉంది. కానీ ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఈ సమ్ మైనస్ టార్గెట్ చేస్తే నాకు 3 వస్తుంది. సో 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3 అంటే ఐఎమ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ సమ్ వాల్యూ విచ్ ఇస్ ఫర్దర్ క్లోజర్ టు ద టార్గెట్, ఇట్స్ వెరీ క్లోజర్ టు ద టార్గెట్. అక్కడ నేను ఏం చేస్తే ఇప్పుడు గ్యాప్ని అప్డేట్ చేస్తా. గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మైనస్ టార్గెట్ చేస్తా. నెక్స్ట్ క్లోజ్ షార్టెస్ట్ ఏదో అనుకున్నా కదా, సిఎస్ క్లోజ్ షార్టెస్ట్ వచ్చేసి నేను సమ్ ఇచ్చుకుంటా. సమ్ అయిపోయి. దిస్ ఈస్ ద ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ ఏం చేస్తే సమ్ ఈస్ గ్రేటర్ దెన్ టార్గెట్. సేమ్ ఇవే స్టెప్స్ రిపీట్ చేస్తా, కాకపోతే కొంచెం డిఫరెంట్గా రాస్తా. ఎల్స్ ఇఫ్ టార్గెట్ ఈస్ గ్రేటర్ దాన్ సమ్, ఇఫ్ టార్గెట్ సమ్ కన్నా గ్రేటర్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇఫ్ గ్యాప్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్ మైనస్ సమ్ చేస్తా. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు బ్రో, మీరు చూసుకుంటే దీన్ని కొంచెం బెటర్గా చిన్నగా కూడా రాయొచ్చు. కానీ మనం బిగినర్స్ కాబట్టి, అంటే నేను బిగినర్ని కాబట్టి ఇలా రాస్తున్నా మీకు అండర్స్టాండ్ చేయించడానికి. ఇక్కడ సమ్ మైనస్ టార్గెట్, ఇక్కడ టార్గెట్ మైనస్ సమ్. ఎందుకంటే టార్గెట్ సమ్ కన్నా పెద్దది. ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎ గ్యాప్ అయిన పాజిటివ్ ఇంటీజర్. అందుకని ఇక్కడ గ్యాప్ ఇస్ గ్రేటర్ దెన్ టార్గెట్ మైనస్ సమ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇప్పుడు మళ్ళీ చూస్తా. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ సమ్. యాజ్ ఇస్ ద బెస్ట్ గ్యాప్ కాబట్టి సిఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇచ్చుకుంటా. అంతే. ఇంకా లాస్ట్లో ఎల్స్
ఇప్పుడు మనం ఏం చేసాము, ఏదో సమ్ ఇస్ గ్రేటర్ దెన్ టార్గెట్ అయి ఉండాలి, ఏదో టార్గెట్ ఇస్ గ్రేటర్ దెన్ సమ్ ఉండాలి. ఈ రెండు కాకపోతే మిగిలిన పాసిబిలిటీ ఏంటిదండి, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు సమ్. అనగా మనకి టార్గెట్ 9 ఇచ్చారు అనుకుందామండి, మనకు వచ్చిన సమ్ 10 అయింది అనుకోండి, ఇక్కడ ఏంది సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్. సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్ అంటే ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది, 8 7 6 5 అని వచ్చింది, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, అది ఈ కండిషన్లోకి వెళ్తుంది. ఈ రెండింటికి వెళ్ళదంటే దాని అర్థం ఏంటిది, మనకు వచ్చిన సమ్ కూడా 9 అయ్యి ఉండాలి, ఇది రాదు, బట్ ది సమ్ ఈజ్ ఆల్సో 9. ఎల్స్ ఇక్కడ ఏంది, దట్ ఈస్ అ పాసిబుల్ ఆన్సర్. ఇక్కడ రిటర్న్ సమ్ మన లూప్స్ అన్నీ అయిపోయిన తర్వాత సింపుల్గా రిటర్న్ ద సిఎస్ ఇస్ ద క్లోజెస్ట్ ఆన్సర్. కాబట్టి దిస్ ఈస్ హౌ యూ విల్ ఫిగర్ అవుట్ ద క్లోజెస్ట్ సమ్ టు దట్ గివెన్ టార్గెట్. అండ్ ఇప్పుడు ఈ లాజిక్ అంతా, ఈ కోర్ లాజిక్ అదంతా ఇక్కడ ఏదైతే రాశానో ఇదంతా ఎక్కడ వస్తుంది, ఇదంతా మీరు ఇక్కడ రాయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో రాయాలి. ఇక్కడ రాసి ఇక్కడ నుంచి మనము రిటర్న్ సిఎస్. ఇప్పుడు మీరు అనొచ్చు, భయ్యా నువ్వు ఏదేదో రాసావో నాకు ఏం అర్థం కాలేదు, నీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలా, నాకు కోడ్ అర్థం చేయాల్సిన అవసరం లేదు అంటే నువ్వు ఇది ఓన్గా రాయడానికి ట్రై చేయి. ఎందుకంటే మై రోల్ ఓవర్ హియర్ ఇస్ టు మేక్ ష్యూర్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, నాట్ ద కోడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే ఇదొక లూప్, ఇట్స్ కంప్లీట్లీ టేకింగ్ బిగ్ ఆఫ్ n³ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. మనం ఇది ఇంటర్వ్యూకి చెప్తే ఇంటర్వ్యూ నెక్స్ట్ సెకండ్ అంటాడు, ప్లీజ్ కొంచెం తగ్గించు బ్రో అంటాడు. అది ఎలా తగ్గించాలో చూద్దాం, బట్ దానికన్నా ముందు దీన్ని ఒకసారి కోడ్ చూద్దాం. ఓకేనా, నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్కి కోడ్ని సాల్వ్ చేసి పెట్టాను. నా సబ్మిషన్స్లోకి వెళ్తే ఓకే ఓకే, ఇక్కడ ఫస్ట్ మేము ఇప్పుడు చూపిస్తా చూడండి, దీన్ని కొంచెం ఎన్లార్జ్ ఇలా చేయాలి నేను. 1 second guys. ఓకే, ఇంతకన్నా మించి ఇది ఎన్లార్జ్ అవ్వట్లేదు. ఐ హోప్ యూ కెన్ గెట్ దిస్. ఫస్ట్ ఇక్కడ నేను లైన్ నెంబర్ 6లో చూసుకుంటే క్లోజెస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ మ్యాక్స్ వాల్యూ, అండ్ ఐ ఈక్వల్ టు 0, i less than n-2, i ప్లస్ ప్లస్ మీకు చెప్పినట్టు ఇందాక. జే లూప్ కూడా i+1తో స్టార్ట్ అవుతుంది, కే లూప్ j+1తో స్టార్ట్ అవుతుంది. నేను ఫస్ట్ సమ్ని క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నాను, ఇఫ్ సమ్ ఈజ్ లెస్ దెన్ టార్గెట్ అయితే ఏం చేయాలి, ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్ అయితే ఏం చేయాలి, ఎల్స్ రిటర్న్ టార్గెట్, లాస్ట్లో క్లోజ్ చేస్తాం. ఇన్ కేస్ అది పైన కింద ఉంటే రిటర్న్ ద క్లోజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇక్కడ మీకు కోడ్ని చూపిస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి కోడ్ని చూసుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ అ ఆప్టిమల్ అప్రోచ్ కాదు, దిస్ ఇస్ అ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ అ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం తగ్గించడానికి ట్రై చేయాలి మనం. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనము 2 పాయింటర్ అప్రోచ్ని వాడతాం. నేను జస్ట్ ఇక్కడ మీకు 2 పాయింటర్ అప్రోచ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని మనం 2 పాయింటర్ అప్రోచ్, ఇక్కడ మనం బిగ్ ఆఫ్ n³ నుంచి దీన్ని మనం బిగ్ ఆఫ్ n² పుష్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే మనకి ఏం తెలుసు బ్రో, మనకు ఒక సమ్ కావాలి, మనకు ఒక వాల్యూ కావాలి. ఈ వాల్యూని రీచ్ అవ్వడానికి ఆప్టిమల్ వే కావాలి. నేను ఏం చేస్తాను, ఫస్ట్ అరేని సార్ట్ చేస్తాను. నేను సార్ట్ ఎందుకు చేస్తున్నాను అది కూడా చెప్తాను. మన దగ్గర -1 2 1 -4 ఉంది. -1 2 1 -4 ఉంది. నేను సార్ట్ చేస్తే ఏమవుద్ది, -4 -1 1 2 అవుతుంది. ఇప్పుడు సార్ట్ ఎందుకు చేశాను అంటే ఇప్పుడు నాకు ఒక వాల్యూ కావాలి బ్రో, నా దగ్గర టార్గెట్ ఉంది, నేను దీనికి చాలా దగ్గరగా రీచ్ అవ్వాలి. నేను క్యాలిక్యులేట్ చేసే సమ్ కనుక ఇంకా తక్కువ ఉందనుకో, నేను నా లెఫ్ట్ పాయింటర్స్ని ఇంక్రీజ్ చేస్తాను. నాకు వచ్చిన సమ్ కనుక టార్గెట్ కానీ ఎక్కువ ఉంది అనుకో, నా రైట్ పాయింట్స్ని డిక్రీజ్ చేస్తాను. ఇక్కడ అరే సార్టెడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను ఏ ఎలిమెంట్ తీసుకోవాలి నా ఆన్సర్కి చాలా దగ్గరలో వెళ్ళటానికి అండి, ఆ ఫ్లెక్సిబిలిటీ తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఇప్పుడు అరేని సార్ట్ చేస్తే -1 -1 1 2 ఉంది. ఇప్పుడు ఏమవుద్ది, నేను ఫస్ట్ దీన్ని i అనుకుంటా, దీన్ని j అనుకుంటా, లాస్ట్ ఎలిమెంట్ని k అనుకుంటా. ఫస్ట్ ఈ మూడింటితో సమ్ తీస్తాను. -4 -1 +2, ఇది -5 +2, ఇప్పుడు -3 వచ్చింది. ఓకేనా, ఇనిషియల్గా మన గ్యాప్ వచ్చేసి ద లార్జెస్ట్ నెంబర్ ఉంటుంది, ఆ లార్జెస్ట్ నెంబర్తో పోల్చుకుంటే -3 చాలా చిన్నది కూడా. ఇప్పుడు గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇచ్చుకుంటా. క్లోజెస్ట్ సమ్ విచ్ ఇస్ పాసిబుల్ ఈస్ -3 ఇస్ నాట్ ద గ్యాప్, సో సారీ. ఇప్పుడు 1 -3 4 ఇస్ ద గ్యాప్ వచ్చేసి 4, క్లోజెస్ట్ సమ్ ఇస్ -3. ఇప్పుడు ద మినిమం గ్యాప్ దట్ ఈస్ ఓవర్ హియర్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ 4, క్లోజెస్ట్ సమ్ ఇస్ 3. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇటరేషన్ ఇస్తే దానికి వాల్యూ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూ ఎంత బ్రో, -3. ఇప్పుడు -3, ఇప్పుడు మీరు ఇట్లా ఒక లైన్ తీసుకోండి, మనకు కావాల్సిన టార్గెట్ 1, మన దగ్గర ఉన్న వాల్యూ -3. ఇప్పుడు మనం మన టార్గెట్స్ దగ్గరలో వెళ్ళాలి అంటే ఏం చేయాలి, నేను ఫార్వర్డ్ వెళ్ళాలి. ఫార్వర్డ్ అంటే నా వాల్యూకి ఇంకొన్ని వాల్యూస్ యాడ్ చేయాలి.
ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంది కాబట్టి నేను జేని కనుక ఒక అడుగు ముందుకు వేపించాను అనుకో నా వాల్యూ పెరుగుద్ది. నేను జేని ఒక అడుగు ముందుకు వేపేసి నా వాల్యూ పెరుగుద్ది, ఎందుకంటే సార్టెడ్ ఫామ్లో ఉంది. ఇది సార్టెడ్ ఫామ్లో ఉంది. ఇప్పుడు -4 +1 +2 ఇప్పుడు ఏమైంది -4 +3 ఇప్పుడు -1 వచ్చింది. ఇప్పుడు -1 వచ్చింది. నేను గ్యాప్ని క్యాలిక్యులేట్ చేస్తాను. 1 - of -1 ఇప్పుడు ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు గ్యాప్ 2 అయింది. ఇంతకుముందు దగ్గర గ్యాప్ 4 ఉంది, ఇప్పుడు గ్యాప్ 2 అయింది. అంటే అర్థం ఏంటిది, నాకు వచ్చిన సమ్ -1 ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్దర్ క్లోజర్ టు ద టార్గెట్. దట్ ఈస్ ఫర్దర్ క్లోజర్ టు ద టార్గెట్. నేను ఏం చేస్తా, ఈ గ్యాప్ని పద్ధతిగా 2తో అప్డేట్ చేసి ఈ క్లోజెస్ట్ సమ్ని -1తో అప్డేట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇంకొంచెం బెటర్ ఆన్సర్ దొరికింది. ఇప్పుడు -1 ఉంది, కానీ -1 ఏమంటుంది, ఇట్ ఈస్ నాట్ 1కి ఇంకా మనం లెఫ్ట్ సైడే ఉన్నాం, మనం ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చు. సో మళ్ళీ నేను పుష్ చేసుకుంటా. నేను ఎప్పుడైతే నేను ఇంకా ముందుకు పుష్ చేసుకుందాం అనుకుంటున్నానో నేను ఇక్కడికి రీచ్ అవుతాను. మనకి 3 ఎలిమెంట్స్ కావాలి. ఆ 3 ఎలిమెంట్స్ అనేవి సేమ్ 3 ఎలిమెంట్స్ కావాలి, 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ కావాలి. -4 2 తీసుకోకూడదు, ఎందుకంటే 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, నేను ఒకటే ఎలిమెంట్ని 2 సార్లు కన్సిడర్ తీసుకుంటున్నాను, అది తప్పు. సో ఇక్కడితో ఈ లూప్ హాల్ట్ అయిపోద్ది, ఇక్కడితో ఇది ఆగిపోద్ది. ఇంకా మనకి ఎటువంటి ఫర్దర్ కేసెస్ లేవు కాబట్టి నేను ఏం చేస్తా అంటే, ఓకే ఇది అయిపోయింది అనుకోని ఐని ఇంకొక అడుగు ముందుకు వేస్తా, ఐని ఇక్కడికి వేస్తా. ఐ ఇక్కడికి వేస్తే జే ఇక్కడికి వస్తుంది, కే ఇక్కడికి వస్తుంది. గాట్ ఇట్. ఇప్పుడు మనం ముందు రాసుకున్నవన్నీ కొంచెం తీసేద్దాము, ఎందుకంటే ఫర్ బెటర్ ఎక్స్ప్లెనేషన్. ఫైన్. ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు ఈ మూడుతో తీస్తాం. -1 +1 +2 ఇప్పుడు ఎంత వచ్చింది, -1 +1 కొట్టుకుపోయి 2 వచ్చింది. ఇప్పుడు 2 - 1 ఎంత, 2 - 1 1. ఇప్పుడు నాకు వచ్చిన గ్యాప్ 1. సో 2 ఇంతకుముందు దగ్గర గ్యాప్ 2 ఉంది, ఇప్పుడు 1. అంటే నాకు వచ్చిన ఆన్సర్ 2 ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్దర్ మోర్ క్లోజర్ టు ద టార్గెట్. సో నేను గ్యాప్ని అప్డేట్ చేస్తా, ఈ -1 క్లోజెస్ అన్ని 2తో అప్డేట్ చేస్తా. ఫైన్, గుడ్. ఇప్పుడు నాకు ఇంకొంచెం బెటర్ ఆన్సర్ దొరికింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, నాకు ఇప్పుడు ఇది లైన్, ఇక్కడ 1 ఉంది, ఇందాక -1 -3 వచ్చాయి, ఇప్పుడు 2 ఇక్కడ ఉంది. నేను టార్గెట్ కన్నా పెద్దగా ఉన్నాను, నాకు ఇంకైతే ఇప్పుడు నా వాల్యూని తగ్గించుకొని ట్రై చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నా వాల్యూని పెంచుకున్నా అనుకునే టార్గెట్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను జేని ముందుకు మూవ్ చేస్తే నాకు ఏమొస్తుంది, 2 వస్తుంది. ఇప్పుడు నువ్వు చూడు ఒకసారి, జస్ట్ చెప్తున్నా, -1 +2 +2 +4 -1 ఇట్ విల్ బి 3. నేను 3 - 1 చేస్తే 2 వస్తుంది. సో నేను టార్గెట్ నుంచి దూరంగా వెళ్తున్నాను, అలా కొంచెం టార్గెట్ దగ్గరగా రావాలి. అందుకని నేను ఏం చేస్తాను, కేని తగ్గిస్తా. కేని ఎలా తగ్గిస్తా, కేని మైనస్ చేస్తే కే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటిది, వీ కెనాట్ ఇటరేట్ ఆన్ ద సేమ్ ఎలిమెంట్ ట్వైస్. సో ఇక్కడ ఇది కూడా ఆగిపోతుంది, ఇక్కడ ఇది కూడా ఆగిపోతే ఏమవుతుంది, ఇది అయిపోతుంది. నెక్స్ట్ మనం మళ్ళీ ఫర్దర్గా వెళ్తాం. ఫర్దర్గా నువ్వు ఐని మూవ్ చేద్దాం అనుకుంటావు, కానీ ఐని మనం ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటాం, ఇక్కడ వరకే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడికి ఐ వెళ్తే నీకు జే పాయింట్ చేయడానికి ఎలిమెంట్ ఉంది, కానీ కే పాయింట్ చేయడానికి ఎలిమెంట్ ఉందా, లేదు. సో ఇక్కడితో ఫర్దర్గా ట్రిప్లెట్స్ ఫామ్ అవ్వవు కాబట్టి ఇక్కడితో ఆపేస్తాం. అండ్ వీ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ దట్ with the help of only two loops we were able to figure out the answer. మన ఆన్సర్లో గ్యాప్ వచ్చేసి 1, క్లోజెస్ సమ్ వచ్చేసి 2. దిస్ హౌ వి ఆర్ గోనా సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇక్కడ నేను మీకు ఏదైతే చెప్పానో అదే ఇక్కడ నేను రాయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఏం లేదండి, ఫస్ట్ ఒక లూప్ తీసుకోవాలి, మనం ఐ లూప్ తీసుకోవాలి. అన్నిటికన్నా ముందు ఏం చేస్తాను, నేను ఫస్ట్ అరేని సార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు అప్పుడు క్లారిటీ ఉంటుంది ఎటువైపు వెళ్ళాలి అని. అరేస్ డాట్ సార్ట్ ARR అనుకోండి, int I is equal to 0, I less than n minus 2. n అంటే ఏంటిది, ఇక్కడ అరే డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటా, int j is equal to I plus 1, int k is equal to n minus 1. n అంటే అరే డాట్ లెంత్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వైల్ j is less than k రాస్తున్నా, ఎందుకంటే j ఇంకా k ఒకదానొకటి క్రాస్ చేసుకోకూడదు, ఎందుకంటే క్రాస్ చేసుకుంటే సార్టెడ్ ఆర్డర్ నుంచి అన్సార్టెడ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతాయి వాల్యూస్. జే ఇస్ లెస్ దాన్ కే. ఫస్ట్ సమ్ని క్యాలిక్యులేట్ చేస్తాను, ఇది మీకు వచ్చు. సేమ్ అదే లాజిక్ అండి మళ్ళీ. ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్ అంటే నాకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది టార్గెట్ కన్నా పెద్దది. అంటే నేను ఇటువైపు ఉన్నప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ వైపు వెళ్ళాలి. అంటే దేన్ని తగ్గించాలి, కేని తగ్గించాలి. ఫస్ట్ మీరు ఇక్కడ పద్ధతిగా రాసుకోండి, కే మైనస్ రాసుకోండి. ఇప్పుడు మనం కంపిటీషన్స్ చేయాలి. ఇఫ్ gap is greater than sum minus target, ఏం చేయాలి మనము, గ్యాప్ని మనం సమ్ మైనస్ టార్గెట్ చేయాలి. క్లోజెస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అనుకోవాలి, అంతే. దిస్ ఈజ్ వన్ కేస్. ఎల్స్ ఇఫ్ టార్గెట్ ఈజ్ గ్రేటర్ దెన్ సమ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకు వచ్చిన మన టార్గెట్ ఏమో ఇది, మనకు వచ్చిన సమ్ ఏదో ఇది. ఇప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్ అంటే ఏం చేయాలి, జేని ప్లస్ చేయాలి. జే ప్లస్ ఫస్ట్ పద్ధతిగా జే ప్లస్ రాసుకుంటా నేను, మళ్ళీ చూస్తా
if gap is greater than target minus sum, then target minus sum. If that's the case, గ్యాప్ని మళ్ళీ అప్డేట్ చేస్తా, టార్గెట్ మైనస్ సమ్ తోటి క్లోజెస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్, అంతే. ఎల్స్ కండిషన్ రాస్తే రాయండి, లేకపోతే టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు సమ్. ఈ కండిషన్ వస్తే రిటర్న్ సమ్, అంతే సింపుల్గా. అండ్ ఇక్కడ ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ క్లోజెస్ట్ సమ్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఓన్లీ 2 లూప్సే వాడుతున్నాం, ఒకటి ఈ లూప్, ఇంకోటి ఈ లూప్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత అవుద్ది, బిగ్ ఆఫ్ n స్క్వేర్. మనం ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాం ఆన్సర్ కోసం లేదు, సో బిగ్ ఆఫ్ 1. దాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. దీని సొల్యూషన్ మీరు చూపమన్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు సొల్యూషన్ చూపిస్తున్నా. నేను చేసింది ఇలా కాదు, మీరు అని కోడే రాయమన్నారు అనుకోండి, నేను కోడ్ కూడా రాస్తాను ప్రిఫరబుల్లీ నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఇదే నేను రాసిన కోడు ఇది. ఓకే ఇది రాసిన కోడ్ ఇక్కడ చూపించండి. ఫస్ట్ ఏమనుకుంటాం, అరేస్ని సార్ట్ చేసాం, ఓకేనా. ఓకే దిస్ ఇస్ ద వే యూ గెట్, యా పర్ఫెక్ట్ యా. ఈ స్క్రీన్ కొంచెం ఎందుకు పైకి అవ్వట్లేదు, బట్ యా. ఏం చేసా, ఫస్ట్ అరేస్ని సార్ట్ చేసా, దాంతో క్లోజ్ చేస్తాం, గ్యాప్ అంటూ తీసుకున్న ఫీల్డ్స్ మీకు చెప్పినట్టే అసైన్ చేసా. ఐని అండ్ నమ్స్ డాట్ లెంత్ -2 వరకు తీసుకెళ్ళా చెప్పినట్టు. జే ఇస్ లెస్ దాన్ కేనే రాసా, జే ఈక్వల్ టు i+1, కే ఈక్వల్ నమ్స్ డాట్ లెంత్ -1. సమ్ని క్యాలిక్యులేట్ చేసా. సమ్ ఇస్ లెస్ దాన్ టార్గెట్ ఉంటే మీకు ఏం చెప్పిన అదే చేసా, సమ్ ఇస్ లెస్ దాన్ టార్గెట్ ఉంటే మీకు ఏం చెప్పిన అదే చేసా. రిటర్న్ టార్గెట్, రిటర్న్ క్లోజ్, దిస్ ఇస్ వాట్ నేను ఏదైతే చెప్పానో అదే రాశాను ఇక్కడ. దిస్ ఇస్ హౌ యూ షుడ్ బీ ఏబుల్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. అండ్ నేను మీకు ఈ వీడియో వచ్చి అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే ఏమైనా డౌట్స్ నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకుంటే అది కూడా చెప్పండి. ఐఎమ్ ఓపెన్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఆల్సో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్ అండ్ వాచ్ ద హోల్ సిరీస్. మీరు కనుక ఫస్ట్ వీడియో చూస్తుంటే మీరు నేర్చుకోండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ కోడ్ని రాయండి ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ లెట్స్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ తెలుగు కమ్యూనిటీ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.